పప్పు, వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 గ్లాసులు పప్పు తీసుకొని, లైట్‌గా ఫ్రై చేసుకొని, 2 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత, ఒక గ్లాస్‌కి 3 గ్లాసెస్ వాటర్. అంటే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా. తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ వేసుకోండి. ఒక గిన్నె పెట్టుకున్న దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నారు కదా! వంకాయల ముక్కలేసుకోండి. వంకాయ ముక్కలు కూడా ఏసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, మనకు తెలుస్తది మగ్గిందా లేదని. తెలిసిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ ఏసుకొని, మూత పెట్టుకొని 12 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత, ఇందాక సిద్ధం చేసుకున్న పప్పు ఉంది కదండీ! ఆ పప్పు దీంట్లో వేసేసి, కొంచెం అలా అలా కలిపిన తర్వాత, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఉంటది కదండీ! దాని గుజ్జు దీంట్లో వేసేసేయండి. వేసిన తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర వేయండి. అంత బావుంటదండి. ఇది రైస్‌లోకి ఎంత బావుంటదంటే చాలా బావుంటదండి. అప్పడాలు, వడియాలు కూడా అక్కర్లేదండి. కొద్దిగా నెయ్యేసుకొని రైస్ మొత్తం ఫినిష్ చేసి